వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృత్యు ఘోష ఆగడం లేదు. ఇవాళ ఉదయం ఆలయంలో మరో 5 కోడెలు మరణించాయి. నిన్న 8 కోడెలు మరణించడంతో అధికారులు పూడ్చిపెట్టారు. పదుల సంఖ్యలో కోడెలు చనిపోతున్నా దేవాదాయ శాఖ అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వరుసగా కోడెల మృత్యు ఘోష కొనసాగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పశు వైద్యాధికారులు పరిశీలించిన నివేదిక మాత్రం మొక్కుబడిగా సమర్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యం కారణంగానే మరణిస్తున్నాయంటూ దాటవేసే ప్రయత్నం చేశారు అధికారులు. దేవాలయ అధికారులు కేవలం డబ్బులపైనే దృష్టి పెట్టారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కోడెల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్న రాజన్న ఆలయ ఈవో మాత్రం సెలవులపై వెళ్లారు. రైట్, ఇక మరింత సమాచారంతో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, ఆలయంలో కోడెల మృతి ఘోష సంచలనంగా మారింది. నిన్న 8 కోడలు మృతి చెందాయి. ఈ రోజు మళ్ళీ 5 కోడలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడికి వచ్చేటువంటి భక్తుల్లో ఆందోళన మొదలైంది. అసలు రాజన్న కోడెలకు భద్రత ఉందా, రాజన్న కోడెల ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నారా లేదా అనే అనుమానాలు మరొకసారి తీవ్రతరమయ్యని చెప్పొచ్చు. గతంలోనూ పెద్ద ఎత్తున కోడెలు మృత్యువాత పడుతున్నటువంటి సందర్భంలో అధికారులపై పలు విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరొకసారి కోడలు వరుసగా మృతి చెందుండడం సంఖ్య భారీగా ఉండడంతో ఆందోళన మొదలైంది. రాజన్నకు కోడలు సమర్పించడం అనేటువంటిది భక్తులు ఆచార సాంప్రదాయంగానే కాదు, అదొక మనోభావంగా ఉంటుంది. చాలా మంది తమ కోడలను సమర్పించి కోరికలు తీర్చాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే రాజన్న ఆలయానికి సంబంధించి గోశాలలో కోడలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ తిప్పాపూర్ గోశాలలో ఉన్నటువంటి కోడల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నదన్నది విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. బురద మధ్య, అలాగే అక్కడ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం లేకపోవడం వల్ల పూర్తిగా అనారోగ్య బారిన పడుతున్నాయనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇలాంటి విమర్శలే రావడంతో అప్పుడు అధికారులు కొంత హడావిడి చేసినప్పటికీ మళ్ళీ అదే పరిస్థితి వచ్చినట్టుగా పూర్తిగా అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో కోడల్ని ఉంచుతున్నారు. ఆ గోశాలంతా కూడా అపరిశుభ్రంగా ఉంటుంది అనేటువంటి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి ఇప్పుడు అధికారులు దీనికి ఏం సమాధానం చెప్తారనేది చూడాలి. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో ఇటు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు లేవనెత్తుతున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనిపై బండి సంజయ్ స్పందించారు. అధికారులు ఖచ్చితంగా కోడల నిర్వహణ అనేది జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని వారిని ఆదేశించారు. కొద్దిసేపటి క్రితమే ఈవోకి బండి సంజయ్ కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కోడల విషయంలో మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నిన్న మీ